Taste the Daily. ఈ నెల 7న తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో వృద్ధుడి హత్య కలకలం రేపింది. 6న రాత్రి ఇంటి ముందున్న రేకుల షెడ్డులో నిద్రపోయిన ముద్దా ఆంజనేయులపై ఐరన్ రాడ్డుతో దాడి జరిగింది. దాంతో ఆంజనేయులు తల ముక్కలైంది. కపాల భాగం మొత్తం చితికిపోయింది. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే పరలోకానికి వెళ్లిపోయాడు. తెల్లారాక ఆంజనేయులు హత్యకు గురైన విషయం గమనించారు కుటుంబ సభ్యులు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆంజనేయుల్ని ఎవరు చంపి ఉంటారనే విషయం పోలీసులు గుర్తించనేలేదు. అంతలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. అది రాష్ట్రమంతటా కలకలం రేపింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ముద్దా ఆంజనేయులు. ఈ నెల 7న తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా ఊబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో హత్యకు గురైన వ్యక్తి ఇతనే. ఆంజనేయులు దివ్యాంగుడు కూడా. 2 కాళ్ళు సరిగా లేవు. కొత్తమంగంపేటలోని 10వ వీధిలో ఆంజనేయులు కుటుంబం నివాసం ఉంటోంది. ఆంజనేయులు కొడుకు వెంకటరమణ, కోడలు లక్ష్మి కూడా అదే ఇంట్లో ఉంటారు. ఈ నెల 6న రాత్రి ఇంటి ముందు నులక మంచంలో నిద్రపోయాడు ఆంజనేయులు. తెల్లారి ఊరంతా నిద్రలేచేసరికి ఆంజనేయులు శవమై పడి ఉన్నాడు. అతడు నిద్రపోతున్న మంచంలో నిద్రపోతున్న భంగ్యంలోనే మృతదేహం పడి ఉంది. తలపై విచక్షణారహితంగా కొట్టడం వల్ల ఆంజనేయులు చనిపోయాడు. పడుకున్నవాడు పడుకున్నట్లుగా ప్రాణం పోయింది. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఓబులవారిపల్లె పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల అంతా గాలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ముద్దా ఆంజనేయులను అంత దారుణంగా చంపింది ఎవరు? ఈ నెల 11న సోషల్ మీడియాలో ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి ఓ వీడియో పోస్ట్ చేశాడు. కువైట్లో ఉండే ఆంజనేయ ప్రసాద్ కొత్తమంగంపేటలో ఆంజనేయులను తానే చంపినట్లు చెప్పాడు. కువైట్లో ఉన్న ఆంజనేయ ప్రసాద్ ఇక్కడ కొత్తమంగంపేటలో ఆంజనేయులను ఎలా చంపగలిగాడు? ఆ విషయం కూడా అతనే చెప్పాడు. ఆంజనేయులను చంపేందుకు కువైట్ నుంచి వచ్చిన ఆంజనేయ ప్రసాద్ తన పని పూర్తి కాగానే మళ్లీ విమానం ఎక్కి కువైట్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి రావడం, ఇక్కడ ఆంజనేయులను చంపడం, మళ్లీ కువైట్ వెళ్లిపోవడం అన్నీ 1-2 రోజుల్లోనే జరిగిపోయాయి. ఆంజనేయ ప్రసాద్ కువైట్ నుంచి వస్తున్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అంతా సీక్రెట్గా జరిగిపోయింది. అసలు ఆంజనేయులను చంపాల్సిన అవసరం ఆంజనేయ ప్రసాద్కు ఏముంది? కువైట్ నుంచి వచ్చి మరీ చంపేంత పగ ఎందుకు? ఆంజనేయ ప్రసాద్ భార్య చంద్రకళ చెల్లెలు లక్ష్మి. ఆమెను ఆంజనేయుల కొడుకు వెంకటరమణకిచ్చి పెళ్లి చేశారు. ఉపాధి కోసం ఆంజనేయ ప్రసాద్ కువైట్ వెళ్ళాడు. అతడి భార్య చంద్రకళ కూడా కువైట్లోనే పనిచేస్తోంది. భార్యాభర్తలిద్దరూ కువైట్లోనే ఉండడంతో తమ 12 ఏళ్ల కుమార్తెను తన చెల్లి లక్ష్మి ఇంట్లో ఉంచారు. ఆంజనేయ ప్రసాద్ మరదలు లక్ష్మి మామ ఆంజనేయులు. ముసలోడే కానీ ముదనష్టపోడు. 60 ఏళ్లు వచ్చినా 2 కాళ్ళు సరిగా లేకపోయినా అతడిలో నీచ బుద్ధికి తక్కువేమీ లేదు. ఆంజనేయ ప్రసాద్ కుమార్తె ఆంజనేయులకు మనవరాలి వరుస అవుతుంది. అలాంటి చిన్నపిల్లపై కన్నేశాడు ఆంజనేయులు. కొన్నాళ్లుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. దాంతో ఈ విషయం ఫోన్లో కువైట్లో ఉన్న తన తల్లి చంద్రకళకు చెప్పింది బాలిక. ఆమె వెంటనే తన చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడిగింది. గట్టిగానే నిలదీసింది. అయినప్పటికీ లక్ష్మి సరిగా స్పందించలేదు. దాంతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆంజనేయులు స్టేషన్కి పిలిపించి మందలించి వదిలేశారు. జరిగిన వ్యవహారం అంతా ఆలస్యంగా తన భర్త ఆంజనేయ ప్రసాద్కు చెప్పింది చంద్రకళ. అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఆడపిల్లను అసభ్యకరంగా వేధిస్తున్నాడని చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడం అతడికి ఆగ్రహం కలిగించింది. దాంతో తానే తన బిడ్డకు న్యాయం చేయాలనుకున్నాడు. కువైట్ నుంచి కొత్తమంగంపేటకు వచ్చాడు. 7న తెల్లవారుజామున నిద్రపోతున్న ఆంజనేయులను ఐరన్ రాడ్తో కొట్టి చంపేశాడు. తాను వచ్చిన పని పూర్తి కావడంతో వెంటనే మళ్లీ విమానం ఎక్కి కువైట్ వెళ్లిపోయాడు. తర్వాత ఏమనుకున్నాడో కానీ తాను జరిగిన విషయం అంతా వివరిస్తూ ఈ నెల 11న సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. తన కూతురు నిద్రలో ఉండగా ఆమె నోరు మూసి బలాత్కారం చేసేందుకు ఆంజనేయులు ప్రయత్నించాడని ఆరోపించారు. బాలికను చంపేందుకు కూడా సిద్ధమయ్యాడన్నారు. తన మరదలు, ఆమె భర్త కూడా బాలికను బెదిరించారని ఆరోపించాడు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనంటున్నాడు ఆంజనేయ ప్రసాద్. చట్ట ప్రకారం న్యాయం జరగనందునే హత్య చేశానని స్పష్టం చేశాడు. పోలీసులకు లొంగిపోతానని తేల్చి చెప్పాడు. మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. మరదలను అయితే అరిసేసింది. మా మరదలో వచ్చింది. అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిసినాను. తరువాత మా మరదలైనా కానీ మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా కానీ వీళ్ళిద్దరూ
ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు. ఆంజనేయ ప్రసాద్ కానీ సోషల్ మీడియాలో వీడియో పెట్టకపోయి ఉంటే ఈ కేసు తేలడం కష్టమయ్యేది. పైగా ఆంజనేయ ప్రసాద్ను ఎవరూ అనుమానించేవారు కాదు కూడా. జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే సెల్ఫీ వీడియో పెట్టాడు అతను. తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు.